హలో అందరికి వెల్కమ్ టు మహర్ష వైజాగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. సో మేము కూడా చాలా బాగున్నాం. ఏంటి సర్ప్రైజ్ అనుకుంటున్నారా? చూసేసేయండి. సో మీరందరూ ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు, 1000 సబ్స్క్రైబర్స్ అయినందుకు ఈ చిన్న సర్ప్రైజ్ మా మామయ్య గారు ప్రెజెంట్ చేశారండి. ఏంటి అలా పట్టుకొని ఉన్నాను అనుకుంటున్నారా? చూడండి, మా మామయ్య గారు మాకు ఇచ్చిన చిట్టి చిట్టి కేక్ సర్ప్రైజ్ అండి. కేక్ తెస్తే తెచ్చారు, ఆయన క్యాండిల్ తేవడం మర్చిపోయారండి. ఇగో ఈయనే ఆ మహానుభావులు ఈయనే. సో అందుకనే ఏం చేయాలో తెలియక మొన్న దివాళీ సెలబ్రేషన్‌లో తెచ్చుకున్న క్యాండిల్ మిగిలిపోతే అది పెట్టానండి. ఇగో ఈ చిట్టి తల్లి కూడా మీ అందరికీ థాంక్ యూ చెప్తుందండి. సో రండి క్యాండిల్ వెలిగించేద్దాము. సో అంత చిట్టి కేక్‌లో పెద్ద క్యాండిల్ అనేది హోల్డ్ అవ్వదు కదా! సో చూసారండి ఏం జరిగిందో? ఊదితే ఊదాను, క్యాండిల్ మీద ఊదేశాను. సో ఎలిగించింది వెంటనే ఆఫ్ అయిపోయింది. సో మళ్ళీ ఇంకేం చేస్తాము? మళ్ళా ఎలిగించాలి కదా! తప్పదు కదా! సో కేకు మాకు అపోజిట్‌లో ఉండడం వల్ల కొంచెం డైరెక్షన్ చేంజ్ చేశానండి. సో ఈ కేక్ మీద కంగ్రాచ్యులేషన్ 1000 సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి మా మామయ్య గారు రాయించుకొచ్చారండి. ఇదంతా మాకు నిజంగా సర్ప్రైజే. సో ఇలాగా క్యాండిల్ ఎలిగిస్తున్నాను అని అంటుంటే మా తోటికోళ్ళందరూ క్యాండిల్ కాదక్క, మ్యాచ్ బాక్స్. ఈలోపు మా ఆయన మ్యాచ్ బాక్స్ కాదు అది మ్యాచ్ స్టిక్ అన్నారండి. ఏంటండి ఈ టైంలో కూడా వీళ్ళు కుళ్ళు జోకులు. సో మొత్తానికి ఎలిగించేసానండి. హాయ్ 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 అందరికీ, మా పిల్లలు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీకు పేరు పేరున హాయ్ చెప్తున్నారండి. 1, 2, 3 మొత్తానికి ఆపేసాను. సో కంగ్రాచులేషన్స్ ఉమా హర్ష వైజాగ్. సో మీ అందరి ఆశీర్వాదాల వల్ల, మీ అందరి ప్రేమాభిమానాల వల్ల, మీరందరూ ఇచ్చే సపోర్ట్ వల్లేనండి ఇది సాధ్యమైంది. సో పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. సో ఈ గొంతు అనేది ఈరోజు పూర్తిగా ఆల్మోస్ట్ పోయిందండి. అందుకనే నేను నేమ్స్ చదవలేకపోతున్నాను. బట్ నేమ్స్ చదవకపోయినా మా అభిమానులు అండ్ మమ్మల్ని ఎంతగా ఆదరించిన వాళ్ళందరికీ తెలుసు ఈ ఉమా హర్ష ఎవరి వల్ల ఇంతవరకు వచ్చారని చెప్పేసి. సో డైలీ లైఫ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడానండి, ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకు కూడానండి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకో తెలుసా అండి? మీరు ఈ వీడియో చూస్తుంటే ఇది కూడా మాకు ఒక సపోర్టే కదండి. ఏమంటారు? అంతే కదా! సో ఉమా హర్ష వైజాగ్‌కి 1000 సబ్స్క్రైబర్ సెలబ్రేషన్ కాబట్టి ముందుగా హర్ష ఉమాకి కేక్ తినిపించేశారు అండ్ ఉమా హర్షకి. ఇంకా చూసారా అండి ఆ చిట్టి చిన్నారులు ఇలా కేక్ కటింగ్ అయిందో లేదో అందరూ నాకు ఇది కావాలి, నాకు ఆ పీస్ కావాలి, ఈ పీస్ కావాలని అడుగుతున్నారు. సో ఇంకా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసేసానండి. సో ఏంటి కార్తీక పౌర్ణమి చేస్తున్నానన్నారు. కార్తీక పౌర్ణమి వరకు మీరు నాన్ వెజ్ తిననన్నారు. కేక్ ఎలా తినేస్తున్నారని అందరికీ డౌట్ రావచ్చు. సో మీ అందరికీ చెప్పేస్తున్నానండి. ఇది మా మామయ్య గారు ఇచ్చిన స్మాల్ అండ్ బిగ్ సర్ప్రైజ్ అండి మాకు. సో ఆయన అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్యూర్ వెజ్ కేక్ తీసుకొచ్చారండి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. సారీ అండి మీ అందరికీ నేను ఇవ్వలేకపోతున్నాను. సో నెక్స్ట్ మేము చేసుకోబోయే సెలబ్రేషన్ మీ అందరితో చేసుకోవాలని, మీ అందరి ఆశీర్వాదాల మధ్యలో జరగాలని నేను కోరుకుంటానండి. సో ఈసారికి ఇలా చిట్టి చిట్టి కేక్‌తోని, చిట్టి చిట్టి పిల్లలతోని సమక్షంలో మేము కేక్ సెలబ్రేషన్ అనేది కటింగ్ చేసేసాము. అండ్ అందరికి బైట్స్ అనేది ఇచ్చేస్తున్నాము. సో ఇంత పెద్ద సెలబ్రేషన్‌లోని మాకు సర్ప్రైజ్ ఇచ్చిన అత్తయ్య, మామయ్యని ఎలా మర్చిపోతామండి. అందుకని సో ఈ బైట్ అనేది మొదటిసారిగా మా ఇంటి పెద్దయిన, మా ఇంటి యజమానురాలైన మా అత్తగారికండి. అదే విధంగా ఆ తర్వాత అత్తయ్యకి తినిపించాను కదా! సో నాకు కూడా కేక్ తినిపించేసి థ్యాంక్ యూ ఫర్ దిస్ 1000 సెలబ్రేషన్ అని చెప్పేసి నాకు సెలబ్రేషన్‌కి మా మామయ్య గారు క్లాప్స్ కూడా కొట్టేస్తున్నారు. సో ఇదిగోండి మా తోటికోడలు. సో అత్తయ్య, మామయ్య సపోర్ట్ ఎంతుందో దానికి సమానంగానే మా తోటికోడలి సపోర్ట్ కూడా ఉందండి. నిజంగా చాలా చాలా థాంక్స్ అనిపించిందండి మా ఫ్యామిలీ మెంబర్స్‌కి. ఎందుకంటే మొట్టమొదటిగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనేనండి మీ వరకు మేము రీచ్ అవ్వగలిగాం. సో ఇంత బిగ్ సెలబ్రేషన్‌లో వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోకుండా ఉంటామా? పుట్టినరోజుకి, పెళ్లి రోజుకి ఎలాగైతే వాళ్ళిద్దరి ఆశీర్వాదాలు మేము తీసుకుంటామో, అలాగే ఈ బిగ్ సెలబ్రేషన్‌లో కూడా వాళ్ళ ఆశీర్వాదం మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకెందుకు ఆలస్యం రండి, డిన్నర్ టైమ్ వచ్చేసింది. సో మీరందరూ అంటారు మీకేమైనా రెస్టారెంట్ ఉందా? లేదంటే మీరేమైనా కర్రీ పాయింట్ పెట్టుకున్నారా? కానే కాదండి. మాకు ఎటువంటి రెస్టారెంట్ గాని, కర్రీ పాయింట్ లేదండి. చూసారా? ఇది డైలీ మేము ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వండుకొని తింటాం. మీకు నిన్న ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదండీ! సాంబార్, గోంగూర పప్పు, క్యాబేజీ గ్రీన్ పీస్ ఫ్రై అండ్ గ్రీన్ పీస్ ముద్ద కర్రీ, అలాగే ఒడియాలు పిల్లల కోసం. సో అప్పడాలైతే అయిపోయాయండి. అందుకే డిన్నర్ టైమ్‌లో వడియాలతో సరిపెట్టేసాము. మరొక్కసారి చూసేసేయండి. ఎటువంటి రెస్టారెంట్ అయితే మాకు లేదండి. అండ్ అదే విధంగా ఒక్కొక్కరి ఇష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా రోజుకి ఒక 2, 3 వెరైటీలు చేసుకుంటామండి. అందుకని ఎవరిని బాధ పెట్టకూడదు కదండీ. చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళందరం ఇలా కలిసి కూర్చొని మేము ఇలా తింటామండి భోజనం. ఆ ఇద్దరు పిల్లలు ఎవరైతే మీరు చూస్తున్నారో వాళ్ళిద్దరూ మా అక్క వాళ్ళ పిల్లలండి. వాళ్ళు కూడా నిన్న జాయిన్ అయ్యారు ఈ సెలబ్రేషన్‌లోని. సో మేము డైలీ ఇలాగే అందరం కలిసి ఒకే చోట కూర్చొని తింటామండి.
వీడియో తీస్తుంది నేను కదండి. సో నన్ను కూడా ఒకసారి మీకు సెల్ఫీలో చూపించేస్తాను. హలో అందరికీ. సో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.